జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 9 నాడు అంటే ఈరోజు శుక్రవారం రోజు చంద్రుడు కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈరోజు ద్వాదశ రాశుల మీద అక్ష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో చంద్రుడు, శుక్రుడు కలిపి సంపక్త యోగం గరుడుతో కలిసి నవపంచమ యోగం ఏర్పరచబోతున్నాడు. సో ఈ రోజు అందరి రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పనుల్లో అయినా పొరపాట్లు జరగకుండా చూసుకోండి. సాయంత్రం దేవుణ్ణి పూజించడం మర్చిపోవద్దు. మీరు సామాజిక స్థాయిలో మీ పరిధిని విస్తరిస్తున్న విధానం వల్ల మీరు కీర్తిని పొందుతారని భావిస్తున్నారు. స్త్రీలు త్వరలోనే ఇంటి పనుల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు సంబంధంలో ఉంటే ఈ రోజు మీకు మంచి జరుగుతుంది. మీకు కుటుంబం గడుపుతున్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఆనందిస్తారు. ఈ రోజు మేషరాశి వారికి 86% వరకు అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పుడు వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. మీకు అనుభవాలు, జ్ఞాపకాలు, కాలంతో మసకబారినటువంటి విషయాలు కావాలి. వైవాహిక సంబంధంతో అద్భుతమైన సమన్వయం ఉంటుంది. మీరు ఏదైనా సంబంధంలో ఉంటే మీరు కొంచెం ఎంతగా ప్రవర్తిస్తున్నారో మీకు భాగస్వామి గమనిస్తారు. ఈరోజు మీ డబ్బులో కొంత భాగాన్ని శుభకార్యాల కోసం ఖర్చు చేయొచ్చు. ఆస్తిని కొనుగోలు చేసే ముందు దాని చట్టపరమైనటువంటి అంశాలను తీవ్రంగా పరిగణించాలి. ఈరోజు మీకు వృషభ రాశికి అదృష్టం 84% వరకు కలిసి వస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ స్వభావంతో కొన్ని మంచి మార్పులు జరగవచ్చు. మీ సోమరితనం, సమయపాలన లేకపోవడం వల్ల మీకు కొంత హాని కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు వ్యతిరేక లింగానికి చెందినటువంటి వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ బడ్జెట్‌కు మంచి కొన్ని నిర్ణయాలతో మార్పులు చేయాల్సినటువంటి అవసరాన్ని భావిస్తారు. యంత్రాలు, ఆహారానికి సంబంధించిన వ్యాపారాల్లో మీకు అద్భుతమైన ఒప్పందాలు లభిస్తాయి. మిథున రాశి వారికి ఈరోజు 78% కలిసొస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. మీరు ఎవరితో అయినా విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఒంటరి వ్యక్తులు, స్నేహితులతో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. మీ నిజాయితీకి మీ జీవిత భాగస్వామి ముగ్ధులవుతారు. ప్రేమ పరంగా ఇది ఉత్తేజకరమైన రోజు అవుతుంది. మీ ఆర్థిక లావాదేవీలతో కొన్ని పొరపాట్లు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ సమయాలను సద్వినియోగం చేసుకోవాలి. మీ స్నేహితులతో కలిసి కొన్ని కొత్త పనులు ప్రారంభించాలి. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణించాలని ప్లాన్ చేసుకుంటే ఈరోజు మీకు చాలా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు 88% వరకు అదృష్టం కలిసి వస్తుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. వేరొకరి కారణంగా వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉండొచ్చు. కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు స్టాక్ మార్కెట్ పరిస్థితిని అంచనా వేయడంతో చాలా వరకు విజయం సాధిస్తారు. వ్యాపారం మందగించిన వారు పురోగతి మార్గంలో పయనిస్తారు. మీ రోజువారీ పనుల్లో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. ఈరోజు శ్రామిక ప్రజలు గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. పూర్తి ఉత్సాహంతో తమ పనులు పూర్తి చేస్తారు. ఈరోజు సింహరాశి వారికి 88% వరకు అదృష్టం కలిసొస్తుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే మీ మనసులో ఏదో పాత విషయం మిమ్మల్ని బాధపెడుతుంది. మీకు అవసరమైతే మీ ప్రియమైన వారి నుంచి మద్దతు కోరడానికి మీరు వెనకాడరు. పెళ్లి కాని వ్యక్తులు తమకు కావాల్సిన భాగస్వామిని కనుగొనడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడే మీరు విజయం సాధించవచ్చు. మీ ప్రియమైన వ్యక్తికి ఆ ఆలోచనలు వివరించడంలో మీకు కొంత ఇబ్బంది ఉంటుంది. ఈరోజు మీ హృదయం, మనస్సు మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవడానికే విజయవంతమైన లాభదాయకమైనటువంటి పరిస్థితి తలెత్తొచ్చు. కన్యా రాశి వారికి ఈరోజు 66% అదృష్టం కలిసి వస్తుంది. తులారాశి. తులారాశి వారు ఈరోజు మనసుని అదుపులో ఉంచుకోవాలి. మీ ఇంట్లో బంధువుల సందర్శనం తరచుగా ఉండొచ్చు. వివాహితులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ప్రేమ జీవితంలో మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీరు గ్రహిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలివిగా ఖర్చు చేయాలి. ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికల మీద పని ప్రారంభం అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా ఓపికగా ఉండాలి. మీరు కుటుంబ సభ్యుల నుంచి ఉపన్యాసం వినొచ్చు. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడవలేకపోతే కొంత సమయం కేటాయించి వారితో ఎక్కువసేపు మాట్లాడండి. మీ ఇద్దరికీ అది అవసరం. ఈరోజు డబ్బుకు సంబంధించిన పని ప్రభావితం కావచ్చు. ఆస్తి పరంగా ఈరోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. జోదుగాళ్ళకి ఈరోజు ఆర్థిక నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశికి ఈరోజు 89% వరకు కలిసి వస్తుంది. ధనుసు రాశి వారి ఫలితాలు. ధనుసు రాశి వారు ఈరోజు కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంది. అతిగా సున్నితత్వం ఉండడం వల్ల మీరు కలత చెందొచ్చు. మీ ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా దాచుకోండి. మీ ప్రేమపూర్వక ప్రవర్తన మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకోవడానికి సరిపోతుంది. ప్రేమ జీవితంలో మాధుర్యం అలాగే ఉంటుంది. ఈ రోజున పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ కృషి మీద పూర్తి నమ్మకం ఉంచండి. మీ నుంచి తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా ఎవరైనా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ధనుసు రాశి వారికి ఈరోజు 80% వరకు కలిసి వస్తుంది. మకర రాశి. మకర రాశి వారు ఈరోజు శుభ ఫలితాలను పొందుతారు. మీ కలలన్నీ నెరవేరే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. ఆ వ్యక్తికి ప్రేమ జీవితం పట్ల ఆశావాదం, మంచి శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటారు. వివాహితులకి కుటుంబ జీవితం కూడా ఈరోజు సంతోషంగా ఉంది. ఈరోజు మీరు ఇతరులకి సలహాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక ప్రయోజనం కూడా పొందొచ్చు. చిన్న వ్యాపారం ప్రారంభించడంలో ఉద్యోగ మహిళలకి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందొచ్చు.
మకర రాశి వారికి ఈరోజు 90% కలిసొస్తుంది. కుంభరాశి వారి ఫలితాలు. కుంభరాశి వారికి ఈరోజు శుభప్రదమైన ఫలితాలొస్తాయి. మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. వేరొకరి కారణంగా వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉండొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని ప్రయోజనాలు పొందొచ్చు. వ్యాపారులు కస్టమర్ల అభిప్రాయాలు శ్రద్ధ వహించాలి. కుటుంబ రాశి వ్యక్తులు తమ వ్యాపారాలను మరింత విస్తరించడం గురించి ఆలోచించొచ్చు. ఉద్యోగులు తమ లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత ఉపశమనం పొందుతారు. కుంభరాశి వారికి ఈరోజు 80% వరకు అదృష్టం కలిసొస్తుంది. మీనరాశి. మీనరాశి వారు ఈరోజు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీ జీవితంలో కొత్త వ్యక్తి రాత మీ గురించి సానుకూల భావన కలిగిస్తుంది. ఈరోజు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులకి తమతో పనిచేసేటువంటి వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతారు. ఈరోజు మీ ఆదాయాన్ని పెంచుకోవడం గురించి ఆలోచించొచ్చు. దిగుమతి, ఎగుమతి సంబంధిత పనుల్లో మీరు ప్రాజెక్ట్ పొందొచ్చు. మీరు ఆస్తి కొనడం గురించి ఆలోచించొచ్చు. కొందరికి పనికి సంబంధించి అనుసరించేటువంటి మార్గాల వల్ల నష్టం చవిచూడొచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో జూనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం కలిసొస్తుంది. ఈరోజు లక్ష్మీదేవి వ్రత పూజని మీనరాశి వారు చేస్తే మంచిది.